కేసీగాడు అన్నీ చేసిండు. 2000 పింఛన్ చేసిండు, బియ్యం చేసిండు, గుట్టంతా మంచిగా చేసిండు. పైసలు ఇస్తున్నాను ఏమి ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేయలేదు. భూమికి పైసలు ఇస్తలేడు, ఎకరం భూమికి ఏం చేయలేదు. మాకు జాగాలు ఇస్తున్నాను, జాగాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. తెలంగాణ ఇదే కాంగ్రెస్ వచ్చినాక మా కేసీఆర్ వచ్చినాక అన్ని ఇచ్చిండు, అన్నీ చేసిండు. పింఛన్ కూడా ఇచ్చిండు మాకు. ఆయనకే చేస్తాం. బస్సు అని పెట్టినావు. ఎందుకు బస్సు? భువనగిరి బస్సు ఎక్కి జానగాం దాకా నిలబడ్డా. భువనగిరి బస్సు ఎక్కి జానగాం దాకా నిలబడితే నాకు కళ్ళు తిరిగి ఒక మొగపోరని మీద కూర్చున్నా. ఓమ్మా మేము జెన్సు అమ్మా అంటే నేను కానంతా నువ్వు జెన్సు అయినావురా. నేను గంటనేక నువ్వు జెన్సు అయినావు. జరగాసుంతా నాకు కళ్ళు తిరుగుతున్నా, నేను కింద పడిపోతున్నా. అమ్మ మేము జెన్సు అమ్మా, జెన్సు అయితే నాకేంద్రా, నువ్వు నేను అన్నరా నిన్ను. మాకు ఆడల కోసం అని పెడితే ఎంతసేపు నిలబడాలి? నేను ఎంతసేపు నిలబడాలా? భువనగిరికి వెళ్ళి జనగాం దాకా నిలబడా. నా కళ్ళు తిరిగినాయి, కింద పడిపోయినా పోరని మీద అట్లా. ఏం లేదు, నష్టమే ఉంది, లాభమే లేదు. పోతురు వస్తురు, బదనాంలో పాలవుతురు. మా బదనాంలో అవుతురు, తిరగటాలు తిరిగి పెళ్ళానికి మొగనికి పంచాదే అవుతుంది. పంచాదులే కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. పటేల్ రచసిన్ పటేల్ అప్పుడు నిలబడ్డాడు, పోయింది. ఇక భగవంతుని చేతులు సారు. ఎవరు వచ్చేది ఎవరు పోయేది తెలియదు. మాకేం లాభం లేదు. మేము కూలి చేసుకుంటాం. ఏమైనా ఫ్రీ బస్సులలో ఎక్కి తిరగాలని మాకేమన్నా అదా? అప్పుడు కూలి చేసుకున్నప్పుడు 700 కూలి ఇచ్చి పెట్టిపోతామా సార్ పనికి? చెప్పు. ఇప్పుడు 700 కూలి ఇచ్చి పెట్టి అయితే పనిషి పెట్టిపోంగా 50. మాకేం లాభం లేదు. ఎత్తి రోడ్డులకు ఏమిటి ఫ్రీ బస్ ఏమిటి చెప్పు? పనిషి పెట్టి ఇప్పుడు 600 700 కూలిసి పెట్టిపోతాం. ఇప్పుడు బంగారం రేటు పెంచిరి, ఎండి రేటు పెంచిరి, ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏమన్నా ఉందా ఫలితం? ఇప్పుడు మా సొంతలో 700 కూలి చేసిన, అప్పుడు 10 రూపాయల కూలి చేస్తే ఇంటిలో బతికినాం. ఇప్పుడు నువ్వు 1000 రూపాయల కూలి చేసినా ఒక పూట బువ్వ తింటలేం. అన్ని రేట్లు పెంచుతారు. మా సొంత కూలినాలు చేసుకుంటే బతికే ఉంది. ఇప్పుడు నా కొడుకు గవర్నమెంట్ జాబ్ అని అంటే 50,000 వస్తాయి, బూడిది పాలు అవుతున్నాయి. నాకు అయితే నువ్వేమని అనుకో సార్, మేము కూలి చేసినప్పుడే ఈ అన్ని రేట్లు తగ్గియాలా, అన్ని రేట్లు తగ్గియాలా. వాడుకు అభివృద్ధి చేసేటోళ్ళు ఇక భగవంతుని చేతులు ఉంది. వీళ్ళని చెప్పాము, వాళ్ళని చెప్పలేము. ఒక్కింటి పరిస్థితి ఒక్కింటికి తెలుస్తలేదు. ఇప్పుడు మేమైతే ఏం చెప్పలేము సార్. పింఛన్లు లేవు, ఏం లేవు సార్. కూలి చేసుకుంటాలే మేము, కూలి చేసుకుంటలేము సారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు డ్యూటీ చేసుకున్నా ఆయన బస్సు ఎక్కిపోతారు, పిరి బస్సు. ఇప్పుడు 20,000కి డ్యూటీ చేసినా పిరి బస్సు ఎక్కిపోతారు. మరి అది వరకు ఎక్కలేదా సారు? కదా నేను అనేది. మాకేముంది, కూలి చేసి పొద్దున్న లేసి పని చేసుకొని బతుకుతాము. ఎవరు వచ్చేటోళ్ళు మాకు తెలియదా? మన నోటి నుంచి 2 ఉంటారు తెలియదు కదా. ఇప్పుడు 50 మంది ఒకటి ఉంటేనే తెలుస్తుంది, 2 అంటే తెలియదు కదా. ఎవరు గెలిచేది ఎవరు వెళ్ళమంది మనకు తెలియదు సారు. అట్లా మన వాళ్ళు మనం చూసుకుంటాం అంతేగాని. కేసీఆర్ మంచిగా ఉంది. ఎందుకైనా మంచిగా ఉంది. కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, అలా రోడ్లు చేపించిండు, దాకాలల్లో కిట్ ఇచ్చిండు, అన్నీ చేసిండు కేసీఆర్, అన్నీ చేసిండు సారు. అట్లా నేను అనేది కదా. ఏమిస్తుండో పింఛన్లో ఏం లేదు మాకు. పొద్దులే ఏమని ఏం చెప్పుకుంటారు, వాళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. అత్త మీద కోడలు అత్త చెప్పుకోరా? అదే ముచ్చట లోకం మీద కూడా, దేశం మీద కూడా అట్నే ఉంటుంది. మనము మాట్లాడిందే లెక్క. కేసీఆరే మంచోడు, రేవంత్ రెడ్డి ఏం మంచి కాదు. మన కేసీఆరే మంచోడు. చెప్పలేము ఎవరు గెలిచేది ఏముండదు. పెద్ద స్ట్రీట్ లైట్సే మెయిన్ ప్రాబ్లం, రోడ్లు మెయిన్ ప్రాబ్లం ఉంటాయి అంతే. ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి లేదు, తీస్తామని చెప్పారు కానీ అది ఎప్పటికైతే తెలియదు కాదు. పర్టికులర్గా చెప్పడానికంటే ఏం లేదన్న, పెద్ద మార్పు అయితే ఇక్కడ ఏం లేదు. అది ఒకవేళ బ్రిడ్జి పోతే అది పెద్ద మార్పు అవుతుంది ఇక్కడ అంతే. మెయిన్ థింగ్ అయితే గదే ఉంటుంది ఇక్కడ. మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉండాలి? ఏరియా మోర్ బాగాలేదు, అలా రోడ్డు మంచిగా లేదు, అక్కడ అంతా ఆగ్గా ఆ ఏరియా మంచిగా లేదు. జర ఇంతకుముందు ఎవరేం చేయలేదు, ఏం చేసారు అక్కడ కొద్దిగా చేసారు, మళ్ళీ సాగు చెప్పుకోరు. అది అట్నే ఉన్నది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా బాగుంటుంది మీకు? ఎట్లా డెవలప్ చేస్తారు కదా, మళ్ళీ నిన్న నామినేషన్ వేసారు అందరూ. అదేనా ఇప్పుడు ఎట్లా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఎవరేం చేస్తారు మీకు? మరి ఎవరేం చేస్తారంటే ఇప్పుడు వచ్చేది వస్తుంది కదా. అందరు నిన్న దిగారు అందరూ, వార్డు నెంబర్ వేసారు అందరు. ఎట్లా బ్రిడ్జ్ చాలా ప్రాబ్లం అవుతుంది అంటారు.
ఈ బ్రిడ్జ్ కట్టడంలో చాలా ప్రాబ్లం అయిందండి. ఏముండదు ఇక అట్లా ఉన్నాయి మొత్తం మీద అయితే ఏమంటుంది ఉడుకులు చేస్తారు ముందు అభివృద్ధి అయితే జరగలేదు. అప్లికేషన్ ఏం లేదు. గుట్ట కట్టకముందు కొత్తగా రెనోవేషన్ చేయకముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కట్టినాక ఇప్పుడు బాగున్నది. పబ్లిక్ కూడా అప్పటికిప్పుడు చాలా ఫ్లోటింగ్ పెరిగింది. యాదగిరిగుట్టలో మన సమస్యలు ఏంటి? ప్రస్తుతానికి చాలా సమస్యలు ఉన్నాయి. గుడి కంప్లీట్ కాలే, రోడ్లు కంప్లీట్ కాలే, ఇంకా ఈ ఫ్లైఓవర్ ఒక సమస్య ఉంది. అంతకుముందు క్లియర్ చేస్తారు, ఇంతవరకు కాలేదు. అదొక్కటి పోతే కొంచెం ఎందుకు ఫ్లైఓవర్ తోటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే చాలామంది అస్సలు వీధిన పడిపోయింది కదా చాలా మందికి. మెయిన్ రోడ్ షాపులు ఎట్లుండే, ఇదివరకు ఎట్లుండే షాపింగ్ కాంప్లెక్స్ చాలా బాగుండే కదా. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా మీరు కూడా. వచ్చిన పబ్లిక్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతారు, కింద ఆగరు. ఆడ కళ్యాణ కట్టకాడికి వెళ్ళిపోతారు, కింద గిరాకులు లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ షాపులు పోయిన వాళ్ళు కూడా వేరే దగ్గర కూడా షాపులు ఇస్తున్నారు. అక్కడ ఇచ్చింది ఇంకా కంప్లీట్ కాలే కదా. ఇప్పుడు 139 మందికి సరిగ్గా 10-15 కూడా కంప్లీట్ కాలే. ఇంకా 100 చిల్లర కావాలి. వాళ్ళు కాంట్రాక్టు ఫండ్స్ మాకు రాలేదు అని పని ఆపేసిండు, అవి కంప్లీట్ కాలేదు. ప్లాట్లు ఇస్తున్నారు, ప్లాట్ రాలేదు ఇంకా. కంపెన్సేషన్ ఇచ్చారా? ఇచ్చిండు, లెటర్ ఇచ్చిండు, కాకపోతే అంతే అని ఇంతవరకు ఏం కంప్లీట్ కాలే. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఎట్లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది? మీ సమస్యలు ఎవరు నాకంతే ఉన్న పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వాళ్ళు చూసుకుంటారు అంతే. అయిపోయినాక అయ్యేదాకా బతలాడుతారు, చేస్తారు. అయినాక ఇక అది కామన్ అయ్యేది. రోడ్డు డెవలప్ చేస్తానే పని స్టార్ట్ చేసిండు. ఒక 5 మంత్ క్రితము డిస్మెంటల్ చేస్తాను, కొంచెం దూరం కట్ చేసిండు. మళ్ళీ ఎక్కడ పోయిందో అర్థమైతే ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. టాంగలకు, ఆటోలకు, పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తే పాదోడు కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందని మనం అనుకుంటున్నాం. ఒక సమస్య అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గుడి పాత గుడి ఉన్నప్పుడు మంచిగా ఉండే వాస్తవం. ఆ గుడి అట్లనే ఉండే డెవలప్మెంట్. ఆ గుడి ఉండే చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసాం కాకపో మొత్తం కూలగొట్టి ప్రైవేట్ ఎంసా అయిపోయింది మొత్తం. ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ఏం తెస్తా, ఆ గుండంకాడి పోవాలంటే పబ్లిక్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే ఈడ ఆటో ఎక్కాలి ఒకటి, ఈ నుంచి 150 రూపాయలు గుండంకా నుంచి, ఆ నుంచి మళ్ళీ ఫ్రీ బస్. ఆడవాళ్ళు మళ్ళీ గుట్ట మీద దిగాలంటే మళ్ళీ 100 రూపాయలు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు 90%. ఎందుకంటే అట్లా గుడి పైన సంగీత బాగున్నా బాగుండు, గుండం ఉన్నాడు బాగుండు, అన్నదానం పైన. ఒక చిన్న విషయం చెప్పాలంటే ఒక వ్యక్తి ఇట్లా మామూలుగా రొల్లు పెట్టుకొని వచ్చినా, దారి తప్పి వచ్చినా కానీ ఆ వ్యక్తి 4 రోజులు గుట్ట మీద ఉండి అన్నదానం మీద సంగీతం వండుకొని నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోయేది. మామూలుగా ఇది ఇంతవరకు యాదగిరిగుట్ట అప్పుడు ఇక్కడ ఏరియా ఉండే పేరుద్దు కానీ ఆ ఏరియాలో పైసలు పోయినా కానీ ఒక మనిషికి 20 రూపాయలు ఇచ్చి, గుట్ట మీద 20 సంవత్సరాలు ఉన్నా గుట్ట మీద కొబ్బరికాయ మావట్టి, ఆ 10 రూపాయలు ఇచ్చి గిట్ట అలా బస్సు ఎక్కి పంపించేది. ఇప్పుడు ఏముందంటే పరిస్థితి 500 వచ్చినా కానీ ఉంటారు ఇక్కడ. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆటో ఎక్కాలంటే 20 రూపాయలు గుండం కాడికి, గుట్ట మీద పోవాలంటే 4 ఉందా, ఒక ఇద్దరికినే ఉందా, పరిస్థితులు వేసిండు. అదే మరి ఫ్రీ బస్ అక్కడి నుంచి పెట్టాడు కదా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టే వల్ల ఎందుకంటే ఆటో వాళ్ళకి మనకు గెలవడం కారణం ఏంది, ఓడిపోవడం కారణం అంటే ఆటోలో అప్పుడు కుటుంబాలు 350 కుటుంబాలు పంపించలేదు. ప్లస్ 500 కారు పెట్టే బదులు ఈ 2 వీలర్ కూడా పంపిస్తే ఏం కాకు పబ్లిక్. ఇప్పుడు రేలు ఉంటారు ఆటో 100 రూపాయలు, అక్కడి నుంచి దాకా 150 రూపాయలు, ఇది ఆ నుంచి దాకా 150, మళ్ళీ ఇక్కడి నుంచి పోతే 100. సండే సాటర్డే వస్తే ఇవి మరి ఎంత దోపిడాలని మనం అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పెడతారు కదా, మనం అనలేము కదా. పబ్లిక్ తెలిసిన వరకు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. రేట్ కాదు, కొబ్బరికాయ రేటు పెరిగింది, పూల రేట్లు పెరిగి అన్ని రేటు. సింగిల్ ఛాయ్ కూడా 3 రూపాయలు ఉండే 10 రూపాయలు అయ్యింది. దాన్ని బట్టి ఏం చేస్తామంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నాం. గుళ్ళ మీద అంటే టికెట్లు పెంచారు. అప్పుడు నేను గుట్ట మీద జీతం ఉన్నాడు, రోజు 15 రూపాయలు ఇచ్చేది. నాకు తెలిసిన వరకు కథ టికెట్ 150 రూపాయలు, కళ్యాణ టికెట్ 500 ఉండే. ఇప్పుడు కళ్యాణ టికెట్ 1500 అయింది, కథ టికెట్ 1000 రూపాయలు అయినాయి. లడ్డు 30, పెద్ద లడ్డు 150. ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఎట్లుంటాయి రేట్లు? మనం ఏమంటాయి ఇప్పుడు ఆఫీసులు అనలేము, అటు కేసీఆర్ అనలేము, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అనలేము. చిన్న మాట చెప్పాలంటే అటు దొంగ అంటే ఇప్పుడు గదే దొంగ లెక్క అయిపోయారు మొత్తం. అది మున్సిపల్ ఎలక్షన్లు అంటే ఇప్పుడు గెలిచే వరకు చెప్పలేము సార్ అది. ఎందుకంటే ఏ వాడికి ఆ వాడు ఇప్పుడు పాత మొన్న మా దిక్కు పొడుతు వాడికి 2 పోటీ చేసారు. పాత ఆయన మొన్న ఓడిపోయాడు, ఇప్పుడు ఆయన నిలబడ్డాడు. మళ్ళీ ఇది ఒకసారి ఛాన్స్ ఇద్దామా అనుకుంటున్నాం. ఎందుకంటే ఓడిపోయిన కూడా ఇవ్వాలి కదా అప్పుడప్పుడు అని ఇండిపెండెంట్గా గెలిచిండు. ఇప్పుడు 12 వార్డులు ఉన్నాయి కాబట్టి మా వాడు 4 నెంబర్ వాడు. మ్యాక్సిమం అయితే పాత ఆయనకే ఓడిపోయినందుకు తాపత్ర చూద్దామని పాత చేయాలనుకుంటున్నాం. అడిగిరు టీఆర్ఎస్ మంచిగా ఉండేనా, బీఆర్ఎస్ అది కాంగ్రెస్ గెలిచినాక చేస్తే తెలుస్తుంది కదన్న. ఇప్పుడు ఆల్రెడీ సీఎం అయ్యింది కదా రేవంత్ రెడ్డి, ఆల్రెడీ గెలిచిండు కదా. గెలిచిండు, మరి ఎట్లా మీకు ఏం చేస్తున్నాడు ఏంది? మాకంటే ఇక చేసేటోళ్ళకి అవుతున్నాయి, చేస్తాడేమో ముందు. ఇప్పుడైతే తెలియదు కదా. ఇంకా మీకు ఫ్రీ బస్ పెట్టండి, మీకు మంచిగా ఉపయోగపడుతుందా? ఫ్రీ బస్ పెడితే కొట్టుకుంటారు కదా. అంటే ఇచ్చిన 6 హామీలు ఇట్లా చేయమని ఇప్పుడు 2500 పెట్టిండు కదా, అది చేయాలి. గ్యాస్ అన్నాడు, అవి వేయాలి. ఇంకేమన్నాడు,
కరెంటు బిల్లు అన్నాడు. మరంటే అవి రెంటుకున్న వాళ్ళకి అయితలేవు కదా. ఎట్లా అని చెప్పి బ్రిడ్జి కట్టినప్పుడు మంచిగా ఉందా, కట్టక ముందు మంచిగా ఉందా? కట్టక ముందుకే మంచిగా ఉంది. ఎందుకని అట్లా? ఇక అంటే యాత్రికులు వచ్చే మనకి ఇట్లా బిజినెస్ అయ్యేది కదా. అట్లా ఎట్లా బ్రిడ్జి తీసేయాలి. తీసేస్తేనే అందరికి గిరాకీ అవుతుంది. జర బతికేటోళ్ళకి ఇట్లా మంచిగా బతుకుతారు కదా. అట్లా అని ఇంకా ఏదో 4 ఇంకా ఏదైనా పెట్టుకుంటారు, చేసుకుంటారు. అట్లా బ్రిడ్జి లేకపోతే ఎంత బిజినెస్ అయ్యేది? ఇప్పుడు ఎంత? బాగా అయ్యేది అప్పుడు. ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే బ్రిడ్జ్ అయ్యి గిరాకీ తగ్గింది. అంతా అక్కడనే అవుతారు కదా, ఇక్కడ స్టాప్ లేక అవుతలేదు. బ్రిడ్జ్ తీసేస్తే మంచిగా అవుతుంది అందరికి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? మీ వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏంటి ఉన్నాయి, ఇక ఎవరి వాళ్ళకే అవుతున్నాయి. నీళ్ళు మంచిగా ఉన్నాయా? మోరీలు కానీ అన్ని చేసేస్తున్నారు? చేపిస్తారు. యాదగిరిగుట్టలో ప్రధానంగా ప్రజలు చెప్తున్న సమస్య ఏంటంటే ఇక్కడ వేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని తీసేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఫ్లైఓవర్ కట్టకముందు ఈ 2 వైపులా కూడా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటారు. అట్లాగే అంటే బొమ్మలు అమ్మేవాళ్ళు కానీ, పూజ సామాగ్రి, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కూడా చాలా బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడికి వచ్చే యాత్రికులు కూడా ఎవరు కూడా మా దగ్గర ఇట్లా పూజ సామాగ్రి కానీ, బొమ్మలు కానీ, చిన్నపిల్లలకి అవసరమైన బొమ్మలు కానీ ఎవరు కొనట్లేదు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి బ్రిడ్జ్ పై నుంచే వెళ్తున్నారు. దాంతో మా బిజినెస్ మొత్తం పడిపోయిందని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడున్న బస్టాండ్ని కూడా తీసుకెళ్ళి ఆ గుట్టకు వెనక సైడ్ పెట్టడం వల్ల చాలామంది యాత్రికులు కూడా అక్కడ నుంచే వెళ్ళిపోతున్నారని కూడా చెప్తున్నారు. గుట్ట పైన కూడా కనీస సౌకర్యాలు కూడా లేవు, అవన్నీ కూడా కల్పించాలని పాత గుట్టకు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వైడనింగ్ చేసి అక్కడ కొత్త రోడ్డు కూడా వేయాలని చెప్పేసి, అట్లాగే అక్కడ స్పెషల్గా యాదగిరిగుట్టలోనే స్పెషల్ అయిన టాంగా వాళ్ళకు కూడా మాకు కొంచెం ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా మాకు లోన్లు కానీ కనీసం నెలవారీగా కొంచెం పెన్షన్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా యాదగిరిగుట్ట ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శశితో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, యాదగిరిగుట్ట.